అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెబ్బర వడలు అనేది చూపిస్తా, చూసేయండి. సింపుల్గా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మినప వడల్లాగా కాకుండా ఇవి ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ పెబ్బర వడలు చేసుకోవడానికి నైట్ అనేది పెబ్బరలు అనేది అట్లా నానబెట్టుకోవాలి. పొట్టు లేకుండా కూడా దొరుకుతాయి, అవి ఇంట్లో పండినవి కాబట్టి అట్లా పొట్టుతోనే నానబెట్టుకున్న తర్వాత ఉదయం అట్లా కడిగి పెట్టుకుంటే పొట్టు అనేది పోతుంది. అంతా మంచిగా నానినాయి. ఇప్పుడు వీటికి ఒక బట్ట కట్టి నీళ్ళన్నీ ఉంచేటట్లు వంపుకోవాలి. వంపుకున్న తర్వాత వాటర్ అనేది ఉండకుండా ఉంటేనే అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట. ఇవి నానడం అయితే మంచిగా నానాయి, అట్లా నానాలి విరిగేటట్టు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అనేది ఇవి బ్యాల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, బ్యాలకు తగినంత అల్లం ముక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, దాంట్లోకి తగినంత. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవచ్చు. జీలకర్ర తర్వాత పిండిలో కూడా వేసుకోవచ్చు, కానీ దీన్ని వేస్తే మంచిగా అవుతుంది. మంచిగా పిండి అనేది మిక్సీ పట్టి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న మిక్సీ దాంట్లో కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కొద్దిగా ఇష్టపడరా ఆనియన్స్ వేస్తే, ఉట్టివైతేనే బాగుంటాయని ఏం వేయలేదు. వాటర్ పక్కన పెట్టుకొని అవి చెయ్యి అనేది తడుపుకుంటూ అట్లా మంచిగా సదరంగా అనుకొని దానికి మధ్యలో ఒకటి హోల్ పెట్టుకొని వేసుకోవాలి. ఏం అవసరం లేదు, మనం చేతితోనే మంచిగా వస్తాయి. నెమ్మదిగా స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోండి వేసేటప్పుడు, ఎందుకంటే వేయనీయదు. కలిపి పెట్టుకున్న పిండినంతా అట్లా వేసుకోవాలి, ఒకటింట్లో ఒకటి. స్టవ్ పెద్దగా పెట్టుకున్నామంటే అసలు వేయనీయదు, అందులో కాలవు కూడా, పైన కాలుతాయి లోపల పచ్చి ఉంటాయి. అట్లా వేసుకోవాలి, రౌండ్ వస్తాయి. నేను చూపించిన విధంగా వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రై కావాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇంకా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. లోపల అనేది పిండి మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉన్నదట అన్నమాట. ఇప్పుడు అవి ఫ్రై అయినాయి కదా, తీసి ఒక గిన్నెలోకి అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తడిపెట్టుకున్న పిండి ఎంత ఉందో మిక్సీ పట్టుకునేది అన్నీ అట్లనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల అనేది మంచిగా కుక్ అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. హై ఫ్లేమ్లో పెడితే బయట ఎర్రగా కనబడతాయి కానీ లోపల అయితే కాలవు. అట్లా చూడండి ఎంత మంచిగా ఎర్రగా కాలినామో. మీరు కూడా అట్లనే ఫ్రై చేసుకోండి. వేసుకునేటప్పుడు చెయ్యి అనేది తడుపుకుంటూ వేసుకోండి, చేతికి అనేది కడసకరాదు, పిండి లూజ్గా వెళ్ళిపోతుంది. వేసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. వేసేటప్పుడు కూడా చేయి కడుచుకోకుండా. దాంట్లోకి పల్లి చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుంది, పప్పుల చట్నీ అయినా బాగుంటుంది, ఏదైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎంత మంచిగా గుండూరు వచ్చినాయి కదండి, మీరు కూడా అట్లనే చేసుకోండి. మంచి ఎర్రగానే లోపల కూడా మంచి కుక్ అయినాయి అనమాట. మీకు తీసి కూడా చూపిస్తుంది చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి, సాఫ్ట్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్